దాసిన వాడిని కాపాడడానికి. ఎవడు? నా పెళ్ళాంని యానా కొడుకుని ఇంటిగా కొట్టల్లా ఎన్నాళ్ళు నేగది ఈరోజు జీవితాన్ని మీ దగ్గర మా వాళ్ళ కష్టాము. ఏమడుగుతున్నావురా? నా పెళ్ళాంని యానా కొడుకుని ఇంటిగా కొట్టల్లా. నా పెళ్ళాన్ని యానా కొడుకన్న గాని ఏమిటిగా కొట్టాలని నా కొడుకు తండ్రి దగ్గర మాట అనేది. నువ్వు పుట్టించిన తండ్రివేనా నన్ను? నా కొడుకు పుట్టించిన తండ్రివేనా? ఏమిరా నాకు రాని అనుమానాలు నీకు వస్తాండది? దాన్ని ఎందుకు కుడుతున్నా తెలిసిన? అది ఆ దాసిన నామాలు కడిగి అడ్డి నామాలు ధరించి శివశివ అని శివృతలు మట్టి నా మాట వినుకున్నది, అందుకని కుడుతున్నా. మరికుడు బానేలేదు, మరికుడు బానేలేదు. కాదు రా చూడు పాడేందుకు చూడు పడిందనుకో ఆ బాబు ఎందుకుంటాను చెప్పు. పెళ్ళామని కప్పుడు పెళ్ళాము గిల్లామన్నా ఉంకో బగిస్తాడు కాదు రా ఎందుకంటే ఆ బాబు ఎందుకుంటాను చెప్పు. చిన్న పెద్ద గురువు దేవించుకోకుండా మాట్లాడుతున్నామంటే నీలాంటి నా కొడుకు ఉంటే ఏమి ఈ పొద్దే ఎంతవారు చపాతి ఏమిరా? దాన్ని కొడతా అంటే నీకు అంత బాధ కలుగుతుంది, నీకు అంత దుఃఖం వస్తుంది. దాన్ని కొట్టాల్సిన కర్మ నాకేముందిరా? దాన్ని కట్టుకున్న వాడివి, దానిపైన సర్వాధికారాలు కలిగిన వాడివి, అన్నింటికి మించి దానికి ముగునివి. దాని దగ్గర నీవైనా ఆ దాసిన నామాలు కడిగించి అడ్డనామాలు పెట్టించి శివశివ అని శివుని తెలుపు చేయమురా. జరగని పని ఎందుకు? పెళ్ళి ఇన్నాళ్ళు అయింది, ఒకనాడు ఏమన్నా శోభం జరిగిందా? శోభం జరిగిన నా పౌరు చూపించింది. శోభనం పెళ్ళి ఇన్నాళ్ళు అయింది, ఒకనాడు ఏమైనా శోభనం జరిగిందా? పులియో పులియో మీసం అది మేసమేదిరా. శోభనం అని చేస్తాడు. నీకు శోభనమే కావాలంటే దాని దగ్గర ఒక్కసారైనా శివశివ అనిపించు. ఈ రోజు రాత్రికి నీకు శోభనం. మాట మాటేనా? మాట మాటే. గట్టిగా పెట్టుకో, ఒత్తి పనులు రాలిపోవాలా. బాగా నూరుకోరా. దాని దగ్గర నామాలు కడిగించాలంటే పెళ్ళామ దగ్గరికి పోయి చిన్నమ్మ, పెద్దమ్మ, అక్క, అవ్వ. ఎంత సన్నగా ఉంటే మాత్రం అవ్వ అయిపోయిందా? లే పైకి. ఏమిరా చెప్తావా నీ పిల్లానికి? ఏమి చెప్పా? రాయ్ ఏమనరా నా కొడుకరా? అత మైక్ ఉందిరా, అందుకది గుడ్డు నా కొడుకనేది. రోసానికి మాత్రం తక్కువ లేదు నీ దగ్గర. పక్కన పరా. శరణు
కోరితే నిన్ను మామా నన్ను కరుణించి కాపాడు మామా మామయ్య మామా శరణు కోరితే నిన్ను కాపాడమని నన్ను శరణు కోరితే నిన్ను కాపాడమని నన్ను మామా నా పైన కోపమేలా నా పైన కోపమేలా నామేనా మామయ్య నామేనా మామయ్య శరణు కోరితే నిన్ను మామా కరుణించి కాపాడు మామా మామా నా చెల్లెల కూతురని నీ మేన కోడలని నీ మేన కోడలని మామా దయ ఉంచి కాపాడు దయ ఉంచి కాపాడు నా మేన మామయ్య నా మేన మామయ్య శరణు కోరితే నీ దొంగ ఏడుపులు దొంగ నమస్కారాలు ఆమెక. నీవు ఎంత ఏడ్చినా ఎంత కాల్చినా గాని ఈ రాఘవరెడ్డికి నీ పైన కరుడు గాని చాలు గాని కలగదు. లేబైకి నీలాంటి పాపిస్తుంది నా ఓలగుండాపురం ఇట్లా ఉంటే నిన్ను చూసి 10 మంది చెడిపోతారు. నిన్ను ఇప్పుడే ఓలగుండ నుంచి ఇప్పుడే వెలివేస్తున్నా. నిన్నెక్కడ చూస్తానో తెలుసురా? ఊరికి ఉత్తారా. ఈ రోజు నుంచి ఈ రోజు ఇంకా ఊరికి ఉత్తరాంతరికి తాటి ఆకల గుడస తాటాకుల గుడిస తాటి ఆకల గుడిసకి తాకల తడక వీటాకుల తడక పగటి కాలమైన సూర్యుని వెలుతురా వెళ్తురా రాత్రి కాలమైన చంద్రుని వెలుతురా. వెళ్తురా ఇంతకు ముందు తోట వెళ్ళకూడదు. నేను చెప్తున్నా నీ ఇష్టమేనంత. ఆ? అయ్యో గుణ నీకు సమయం చెప్తా అంటారు కదరా అను. మన అయ్యో ఊరికి ఉత్తరాంతరికి తాటి ఆకల గుడస తాటాకుల గుడిస తాటి ఆకల గుడిసకి తాకల తడక వీటాకుల తడక పగటి కాలమైన సూర్యుని వెలుతురా వెళ్తురా రాత్రి కాలమైన చంద్రుని వెలుతురా. వెళ్తురా ఇంతకు మించి దీని గుడిసెలో జ్యోతి వెలగరా. తోట వెళ్ళకూడదు. కాదు ఇట్లా లేట్ అయిపోతుంది. లైట్ వేసిపో కప్పులా కొడుక. నీకే లైట్ పని చేయవో దానికి లైట్ వేపిస్తాడంటే. కటిక చీకొడు కొంపుల్లో మగ్గి చాయాలి. మగ్గు సావులే తాటాకుల గుడిసెలో కాపురం చేస్తుండగా కాపరి చేస్తుంది కదా. కాదురా దీనికి కష్టాలు పెడుతున్నావు బాగానే ఉంది. మరి నీ సంసారం నిలబడేది ఎప్పుడురా? అది నువ్వు సంసారం చేసేది ఎప్పుడు? బిడ్డ పాప కనేది ఎప్పుడు? ఓలుగుండాపురం పట్టులో పేరు కీర్తి తెచ్చేది ఎప్పుడు నువ్వు? ఎట్లా? రై ఫస్ట్ నీకు శోభనం జరగాలి. ఆ, ఆ శోభనానికి మంచి ముహూర్తాలు ఉంటాయి కానీ ఫస్ట్ నీ పెన్లాముకు నీకు అన్యోన్యత ఎట్లుంటుందో తెలుసుకోవాలి. తెలుసుకోలే ఎట్లా? నువ్వు చెప్పి పెద్దోడు కదా. రై ఆ? మా కాలం నాటి మనుషులు ఎట్లంటే ఆ, ఈ అమ్మాయి మెల్లో తాలిగట్ల అంటే పెద్ద మాటలు పెద్దోళ్ళ మాటలకు గౌరవించి వాళ్ళని పెళ్లి చేసుకుని ఇంత సంసారాన్ని నిలబెట్టాము, ఇంత సామ్రాజ్యాన్ని నిలబెట్టాము. ఆ, ఈ కాలం అట్లా కాదురా. ఆ, ఏవో ప్రేమలు ఉన్నాయంట, ప్రేమిస్తారంట, ప్రీతిగా మాట్లాడతారంట, ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడాలంట. మీరు ఈ కాలం నాటి మనుషులు కదా, ఆ, అదే ప్రకారంగా నీ పెళ్ళాం కూడా చెప్పు. ఇంగ్లీష్ లో ఏదైనా పువ్వు చెప్తారు చూడరా,
హై కనపడుతుందా? ఇది ఇట్లా చెప్తాను ఇల్లు. చెప్పు చెప్పు రోజా పువ్వు అది. రాజాపువ్వ, భార్య, I love you. భార్య, I love you. Excuse me. ఏ భార్య, I love you. బాబా నా కుమారుడు ఏం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు? నాగం ఇంగ్లీషా? ఏయ్, అన్ని తప్పులే. I love you. Excuse me. ఒక్కలేదండి. ఇట్లంటే ఇట్లంటే నెత్తిని కుట్టేసుకుంది వెళ్ళరా? ఏమో అడుగు. భార్య, I love you. Excuse me. పువ్వును తీసుకో. భార్య, భార్య. రాయ్ ఒక్కలే. ప్రయోజనం లేదు. రాయ్ ప్రేమతో శారదీశాలన్నా సాధ్యం కాలే కదా. రాయ్ మనము రెడ్డివారం, మనమేమి చేసినా ఇది తప్పు అని చెప్పి నిలేసే వాళ్ళు ఎవడూ కానలేదు. కాబట్టి ప్రేమతో సాధించలేనిది బలముతో సాధించవచ్చు. అవునా? చూడు, అది నీ పెళ్ళామే, మీ అత్త కూతురే, నా చెల్లెలు కూతురు. నీకు అధికారం ఉంది, నీ కక్కుంది. దానికి ఇష్టం లేకపోయినా గానీ బలత్కారంతో దాన్ని నీ సొంతం చేసుకో. పా నీ చూసాను. ఏయ్, పా. ఎంగరెడ్డి ఏమిరా, ఏం చేస్తు? అరిపించేస్తా. అరిపించేస్తువా? అయ్యా దాని అరిపిన పల్ల నీ అరిపిన పడుతుంది కదరా. అట్లా కొంచెం బాగా మంచుకున్నాం. అట్లా భాగం పంచుకున్నావు. ఏమి నేను చెప్పిందేమి? బలాత్కారంతో పోయి దప్పుకోపోరా, నీ పెళ్ళామే కదా. పో, అదే మనసు మార్చుకుంటుందిలే. పో పడుకో. పెళ్ళాం దగ్గర ఎట్లు తెస్తాడవే? ఏమనురా నా కొడుకు అని చెప్పుకుంటే దానికి అవమానంగా ఉంది నాకు. అబ్బా నేను కొట్టింది అప్పుడేమో అబ్బా ఒకటే. అరే నేను తప్పుగాని కానీ నీ మన పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళని అడుగురా. నువ్వు పెళ్ళాన్ని కొట్టినావా, పెళ్ళాం నిన్ను కొట్టిందా? పిల్లలు నేనే కొట్టినా. అమ్మ చూసి నేను కొట్టినానంట. అందరూ చెప్పిరా? వాళ్ళ మాట నేను నమ్మలేగిరి. పెద్ద మనిషి ఉన్నాడు, ఈయన అడుగు. ఏమన్నా నేను నా పిల్లలు కొట్టినాను, నా పిల్లలకి నన్ను కొట్టిందా? ఆడిపెట్టి చేతుల దెబ్బలు తిన్న ముండ ముండ కొడు నువ్వు. అమ్మిటి పెట్టి ప్రయోజనం లేదు కానీ ఈ బాయిలాడికి దీని తల్లిదండ్రులు పెట్టారు, దీనికి చిన్నమ్మని పేరు. ఆ పేరు కూడా దీనికి మార్చి వేరే పేరు. ఏం పేరు? టీ తాగిపో.